ఆనపకాయ రొయ్యలు, ఎండు రొయ్యలు ఇవి. పచ్చి రొయ్యలు కూడా వండుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎండు రొయ్యలు చేస్తున్నాను. ఆనపకాయ ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆనపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి, ఇలా కోసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకుంటే బాగుంటుంది. కారము, ఉప్పు, పసుపు. ఇప్పుడు బాగా రొయ్యలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని రొయ్యలతో పాటు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత రొయ్యల్లో చక్కగా వేగాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. ఆనపకాయ వేగిన తర్వాత కూడా కారం వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేసుకుంటే కొంచెం వీటితో పాటు వేగుతుంది కాబట్టి కారం బాగా కలుపుకొని, కారం ఎక్కువ తిన్నాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కారం వేసుకోవచ్చు. కారం బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు చక్కగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం ఆనపకాయ వేసుకుందాము. రొయ్యలు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. రొయ్యలు తిన్న వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా, కడుపు ఉబ్బరంగా ఉంటుందని అంటారు. దానికి ఒక చిట్కా: మీరు ఏం చేస్తారంటే తినేసిన తర్వాత కొంచెం జీలకర్ర, వాము, ధనియాలు ఈ 2 కొంచెం వాటర్లో మరగపెట్టుకొని ఈవినింగ్ కొంచెం తాగేయండి. మరగబెట్టిన తర్వాత నిలువెచ్చగా ఉంటుంది కదా, నిలువెచ్చని నీళ్ళు తాగండి. చాలా అరుగుదల మీకు వస్తుంది. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్క లైక్ అనేక మందికి చేరుతుంది. ఇది యాక్చువల్గా తక్కువ సమయంలో మనం వండుకునే రీతిగా మనం దీన్ని ప్రతి వంటకాన్ని నేను చెప్తూ ఉన్నాను. నా వీడియోలు చూడండి. దాంట్లో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో, అలాగే కాకరకాయ పుల్ల బెల్లం ఎలా చేయాలో ఇవన్నీ కూడా పెట్టున్నాయి. నా ఛానల్ అయితే ఈడెన్ గార్డెన్స్ ఒకటిని, నెక్స్ట్ గంటా సునీత అనే ఛానల్ ద్వారా మీకు ఈ రెసిపీస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఒక్క లైక్ చేయండి. మటన్ మగ్గింది. ఇప్పుడు ఆనపకాయ వేసుకున్నాం. ఆనపకాయలో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఆనపకాయ వాటర్ తోటే మనకి కూర అంతా అయిపోతుంది. ఈ వాటర్ అంతా దిగిపోయిన తర్వాత కర్రీ దగ్గరికి అయిపోయేంత వరకు మనం మగ్గనివ్వాలి. ఇంకా మగ్గుతుంది కదా, ఇంకా దగ్గరికి అయిపోతే ఇంకా బాగుంటుంది. పెట్టద్దాం. నచ్చింది అనుకుంటూ ఉన్నాను. ఆనపకాయ రొయ్యల కర్రీ.